హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చే ఉంటే మన యొక్క 75 లీట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం 39th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చే ఉంటే 39th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకి వ్యాలిడేట్ బైనరీ ట్రీ. అంటే మనకి ఒక బైనరీ ట్రీ అనేది ఇస్తే దాన్ని వ్యాలిడేట్ అనేది మనం చేయాలి, అంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఓకేనా. సో ఇక్కడ నార్మల్గా మనకి సమ్ రూల్స్ అనేది ఇచ్చినారు. ఓకేనా. సో ఈ రూల్స్ అనేది అది పాటించాలి. ఓకేనా. అప్పుడే మనకు వచ్చే ఉంటే అది వ్యాలిడ్ బైనరీ ట్రీ, లేదంటే మనకు వచ్చే ఉంటే నాట్ వ్యాలిడ్ అనమాట. ఓకే. సో మనకు వచ్చే ఉంటే ఇక్కడ ఇచ్చిన రూల్ ప్రకారం మనకు ఫస్ట్ రూల్ ఏమంటే మనకు వచ్చే ఉంటే రూట్ యొక్క వాల్యూ కంటే మన యొక్క లెఫ్ట్ ఉన్న వాల్యూస్ అన్ని మనకు వచ్చే ఉంటే స్మాల్గానే ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే రూట్ వాల్యూ కంటే మన యొక్క రైట్ ఉన్న వాల్యూస్ అన్ని మనకు వచ్చే ఉంటే బిగ్గర్గా ఉండాలి. దట్ మీన్స్ గ్రేటర్ దెన్. ఓకేనా. బోత్ ది లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ మస్ట్ బి ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకేనా. మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న అన్ని సబ్ ట్రీస్ మనకి వచ్చే ఉంటే బైనరీ సెర్చ్ ట్రీగా ఉండాలి. ఓకేనా. సో ఇలా ఉంటే మనం వచ్చే ఉంటే అది వ్యాలిడ్ అనేది రిటర్న్ చేస్తాం. లేనప్పుడు మనం వచ్చే ఉంటే దట్ మీన్స్ నాట్ వ్యాలిడ్, దట్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ అనేది చేస్తాం. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్స్ అనేది మనం చూద్దాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం మనకు వచ్చే ఉంటే ఇక్కడ నేను ఒక 2 వేరియబుల్స్ అనేది తీసుకున్నాను. ఒకటి వచ్చి మనకు వచ్చే ఉంటే స్మాలెస్ట్ వాల్యూ, సో మినిమం. నెక్స్ట్ వచ్చి మనకి బిగ్గెస్ట్ వాల్యూ మ్యాక్సిమం అనేది తీసుకుంటున్నాం. సో ఎగ్జాంపుల్కి మనకు వచ్చే ఉంటే ఇక్కడ నేను ప్రోగ్రామెటికల్గా మనం వచ్చే ఉంటే లాంగ్లో ఉన్న స్మాలెస్ట్ వాల్యూ, లాంగ్లో ఉన్న బిగ్గెస్ట్ వాల్యూని తీసుకుంటాం. బట్ ఏమంటే ఇక్కడ నేను వచ్చి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ప్రకారం మనం అంటే మనం నేర్చుకుందాం. సో కాబట్టి మనకు వచ్చే ఉంటే ఇక్కడ నేను మినిమం అనేది 0 ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం, మ్యాక్సిమం అనేది ఒక 50 అనేది తీసుకుందాం. ఎందుకంటే వీటి మిడిల్లోనే మనకు వచ్చేమంటే ఈ యొక్క టోటల్ బైనరీ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ రేంజ్ అనేది ఉంది. ఓకేనా. సో కాబట్టి నేను సేమ్ ఈ రేంజ్ తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నాకు వచ్చేవంటి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్. సో మనకు వచ్చేవంటి రూట్ వాల్యూ అనేది, ఓకేనా, మనకు వచ్చేవంటే 0 to 50. ఓకేనా. సో ఈ రేంజ్ మిడిల్లో ఉండాలి. ఓకేనా. ఈ రేంజ్ మిడిల్లో ఉంటేనే మనకు వచ్చేవంటి ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ప్రకారం సేమ్ తీసుకున్నట్లయితే మనకు వచ్చేవంటి 20 అనేది మనకు వచ్చేవంటి ఈ మిడిల్లో ఉంది కాబట్టి మనకు ట్రూ అనేది తీసుకున్నాం. సేమ్ ఇప్పుడు మనకు వచ్చేవంటి లెఫ్ట్ అనేది మనం ఎలా చెక్ చేస్తామంటే సేమ్ మళ్ళీ మనకు వచ్చేవంటి 0 to 20 అనేది తీసుకుంటే మనకు వచ్చేవంటి వీటి మిడిల్లో ఉండాలి. సో కాబట్టి మనకి 17 అనేది వీటి మిడిల్లో ఉంది కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. సో మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేవంటి 0 to 17కి మిడిల్లో లెఫ్ట్ ఉండే ఎలిమెంట్ అనేది ఉండాలి. సో కాబట్టి 3 అనేది మిడిల్లో ఉంది కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వచ్చేవంటి 0 to 3 ఈ మిడిల్లో మనకు వచ్చేవంటి 2 అనేది ఉండాలి. సో 2 అనేది ఈ మిడిల్లో ఉంది కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నాం. సో నెక్స్ట్ నల్ ఉంటుంది కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ అన్ని. ఓకే. సో మళ్ళీ సేమ్ యాస్టేస్గా మనకు వచ్చేవంటే లెఫ్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు సో రైట్ అనేది వచ్చినప్పుడు మనకు వచ్చేవంటే రైట్ అనేది వచ్చినప్పుడు మనకి రూట్ వాల్యూ కంటే మనకి బిగ్, అంటే మనకు వచ్చేవంటే 17 to మనకు వచ్చేవంటే ఇక్కడ 20 అనేది వచ్చింది కాబట్టి 20 రేంజ్లో ఉండాలి 18 అనేది. సో మనకి 17 20 రేంజ్లో 18 అనేది ఉంది కాబట్టి అంటే వీటి మిడిల్లో, సో ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వచ్చేవంటే మనకి 20 to 50 రేంజ్లో మనకు వచ్చేవంటే 30 అనేది ఉంది కాబట్టి మనకు వచ్చేవంటే ఇక్కడ ట్రూ అనేది రిటర్న్. సో ఇక్కడ ఈ విధంగా మనం వచ్చేవంటే మ్యాక్సిమం మినిమం అనే 2 వేరియబుల్ తీసుకుని మనం వచ్చేవంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. సో కాబట్టి మనకు వచ్చేవంటే ఎప్పుడైనా సరే మనం వచ్చేవంటే రూట్ అనేది ఉంది. సో రూట్ యొక్క లెఫ్ట్ చెక్ చేయాలన్నప్పుడు మనం వచ్చేవంటే మినిమం అనేది సేమ్ యాసిస్గా ముందు ఏదైతే తీసుకున్నామో అదే తీసుకుంటాం. మ్యాక్సిమంని మనం వచ్చేవంటే రూట్గా మనం మారుస్తాం, రూట్ డాట్ వాల్యూని. అదే మనం వచ్చేవంటే రైట్ చెక్ చేసినప్పుడు మనం వచ్చేవంటే మినిమంని రూట్ డాట్ వాల్యూగా మారుస్తాం, మ్యాక్సిమం అనేది సేమ్ యాస్టెస్గా మనం మ్యాక్సిమంగానే పెడతాం. సో ఈ విధంగా కండిషన్ అనేది రాసుకుని మనం వచ్చేవంటే మన యొక్క బైనరీ ట్రీ అనేది మనకు వచ్చేవంటే వ్యాలిడా కాదా అని చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే విధంగా మనం వచ్చేవంటే ఈ యొక్క బైనరీ ట్రీ చెక్ చేద్దాం. సో మనకు వచ్చేవంటే సేమ్ యాస్టెస్గా నేను వచ్చేవంటే 0 to 50 అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకు వచ్చేవంటే ఇక్కడ రేంజ్ అనేది మనకు వచ్చేవంటే 0 to 20. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేవంటే సేమ్ రేంజ్ వచ్చి మనకు వచ్చేవంటే 0 to 17. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేవంటే 0 to 3. సో ఈ రేంజ్ వచ్చి మనకు వచ్చేవంటే 17 to 20. సో 17 to 20 మిడిల్లో ఉందంటే ఇక్కడ మనకు 22 అనేది 17 to మిడిల్లో 20లో లేదు, 22 లేదు కాబట్టి మనకు వచ్చేవంటే ఇక్కడ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే. సో కాబట్టి ఇది నాట్ వ్యాలిడ్. సో ఇది వచ్చి మనకు వచ్చేవంటే వ్యాలిడ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సేమ్ ప్రకారం మనం వచ్చేవంటే మనం ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే.
సో దీనికోసం నేను ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అనేది చేసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేవంటే మనం మినిమం అండ్ మాక్సిమం ఎలిమెంట్స్ అనేది తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా రిటర్న్ ఒక ఫంక్షన్ అనేది రాసుకుంటున్నా, వ్యాలిడ్ బిఎస్టీ. సో ఇందులో వచ్చి మనకు వచ్చేమంటే రూట్ని సేమ్ యాజ్ గా పాస్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే మినిమం కోసం నేను వచ్చేమంటే లాంగ్ డాట్ మిన్ అండర్ స్కోర్ వాల్యూ అనేది తీసుకుంటున్నా. కామా మనకు వచ్చేమంటే మ్యాక్సిమం కోసం లాంగ్ డాట్ మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ అనేది తీసుకుంటున్నా. సో ఎందుకంటే మనం ఒకవేళ ఇంటిజర్ తీసుకుంటే మనకు వచ్చేమంటే నార్మల్గా నేను వచ్చేమంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది కండిషన్ అనేది బోత్ చెక్ చేస్తున్నా కాబట్టి నేను ఇంటిజర్లో తీసుకున్నప్పుడు మనకి కండిషన్ అనేది ఫాల్స్ అనేది అవుతుంది. కాబట్టి నీకు డైరెక్ట్గా వచ్చేమంటే లాంగ్లో తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం వచ్చేమంటే ఈ వ్యాలిడ్ బిఎస్టీని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. బూలియన్ వ్యాలిడ్ బిఎస్టీ. సో ఇక్కడ మనకు వచ్చేమంటే ట్రీ నోడ్ రూట్ అనేది సేమ్ యాక్సెస్గా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే లాంగ్ అనేది తీసుకున్నాం కాబట్టి లాంగ్ మిన్ లాంగ్ మ్యాక్స్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ఇక్కడ మనకు వచ్చే రూట్ వాల్యూ అనేది ఫాల్స్ ఉంటాయి, అంటే మనకు వచ్చే నల్ ఉంటాయి. సో కాబట్టి మనకు వచ్చేమంటే రూట్ డబుల్ ఈక్వల్ టు నల్ అయితే, సో మనకు వచ్చేంటే రూట్ అనేది నల్ అయితే మనకు డైరెక్ట్గా మనం వచ్చేంటే రిటర్న్ ట్రూ అనేది చేస్తాం. ఎందుకంటే మనకి రూట్ అనేది నల్ ఉంటే మనకు వచ్చేంటే అది ఖచ్చితంగా వ్యాలిడే ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మనకి ట్రూ అనేది చేస్తాం. నెక్స్ట్ మనకు వచ్చేంటే ఇంకో కండిషన్ అనేది వేస్తున్నాం, ఇఫ్ సేమ్ మనకు వచ్చేంటే నేను ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం మనకు వచ్చేంటే రూట్ డాట్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకు వచ్చేంటే మిన్ అయితే. ఓకేనా, రూట్ అనేది మనకు వచ్చేంటే మిన్ కంటే లెస్ దెన్ ఉంటే ఆర్ మనకు వచ్చేంటే రూట్ డాట్ వాల్యూ అనేది మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ అయితే. సో ఈ కండిషన్స్ మనకి సాటిస్ఫాక్షన్ అయితే మనకి అంటే వీటి మిన్ కి మ్యాక్స్ కి మిడిల్లో లేకుండా ఉంటే మనం వచ్చేంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తాం. సో అదే ఇక్కడ కండిషన్ అనమాట. ఓకేనా, సో ఎందుకంటే మిన్ కి మాక్సిమం అవుటర్ లో ఉంటాయి, అంటే మిన్ కి మాక్సిమం మిడిల్ లో ఉంటే మనకు వచ్చేంటే ఇది ట్రూ, ఇక్కడ నార్మల్ గా మనకు వచ్చేంటే ఇది ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. బట్ అవుటర్ లో ఉన్నప్పుడు మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేమంటే మనం లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనం చెక్ అనేది చేయాలి. సో కాబట్టి బూలియన్ లెఫ్ట్ ఈక్వల్ టు, సో మనకు వచ్చేమంటే వ్యాలిడ్ బిఎస్టీ ఆఫ్ సేమ్ నేను వచ్చేమంటే రూట్ ని సేమ్ యాక్సెస్ గా. ఓకే, మనకు వచ్చేంటే రూట్ మనం వచ్చేంటే లెఫ్ట్ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి రూట్ కి మనం సేమ్ మన రూట్ డాట్ లెఫ్ట్ అనేది పాస్ చేస్తాం. సో నెక్స్ట్ నేను ఇక్కడ డయాగ్రామాటిక్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి మిన్ అనేది సేమ్ యాక్సెస్ గా తీసుకుంటాం, మ్యాక్స్ అనేది దాన్ని మాత్రం రూట్ డాట్ వాల్యూగా పాస్ చేస్తాం లెఫ్ట్ కి. ఓకే, సో కాబట్టి సేమ్ యాక్సెస్ గా నేను వచ్చేమంటే మిన్ అనేది మనం వచ్చేంటే సేమ్ యాక్సెస్ గా మిన్ అనేది తీసుకుంటాం, మ్యాక్స్ అనే దానికి మనం వచ్చేంటే రూట్ డాట్ వాల్యూగా తీసుకుంటున్నాం. సేమ్ మనకు వచ్చేంటే సేమ్ అదేవిధంగా బూలియన్ రైట్ ఈక్వల్ టు మనకు వచ్చేంటే వ్యాలిడ్ బిఎస్టీ ఆఫ్ మనకు వచ్చేంటే రూట్ డాట్ రైట్ అనమాట. ఓకే, మనం రైట్ చెక్ చేయాలన్నప్పుడు రూట్ డాట్ రైట్ అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేంటే మిన్ అనేది, ఎందుకంటే మనకి మిన్ అనేది ఏమంటే సేమ్ ఇక్కడ డయాగ్రామాటిక్ గా మనం క్లియర్ చూడొచ్చు. మనకి మిన్ అనే దాన్ని మనం వచ్చేంటే ఈ యొక్క రూట్ ఇది దీనికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్లియర్ చేద్దాం దీన్ని. ఓకే, ఎరేజ్ ఆల్. సో ఇక్కడ మనకు వచ్చేంటే ఇలా తీసుకున్నప్పుడు మనకు వచ్చేంటే మిన్ అనేది ఇక్కడ వస్తుంది లెఫ్ట్ కి, మ్యాక్స్ అనేది మనకు వచ్చేంటే సేమ్ ఇక్కడ వస్తుంది. అదే మనకు వచ్చేంటే రైట్ చెక్ చేసినప్పుడు మనకు వచ్చేంటే మిన్ అనేది ఇక్కడ వస్తుంది, మ్యాక్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో కాబట్టి మనకు వచ్చేంటే లెఫ్ట్ చెక్ చేయాలన్నప్పుడు మనం వచ్చేంటే మాక్సిమం అనేది మనకు వచ్చేంటే రూట్ డాట్ వాల్యూ అనేది పెడతాం, రైట్ చెక్ చేయాలన్నప్పుడు మినిమం కి రూట్ డాట్ వాల్యూ అని పెడతాం. ఓకే, సో కాబట్టి సేమ్ యాక్సిస్ గా మినిమం ప్లేస్ లో మనం వచ్చేంటే రూట్ డాట్ వాల్యూ అనేది పెడతాం, కాబట్టి మాక్సిమం ప్లేస్ లో సేమ్ యాక్సిస్ గా మాక్సిమం అనేది పాస్ అనేది చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేంటే రిటర్న్ మనకి బోత్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనకి ట్రూ అయితేనే మనకి ట్రూ అనమాట. ఏదైనా ఒకటి ఫాల్స్ అయినా మనకు ఫాల్స్ కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ అనేది చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ అండర్ కండిషన్ బోత్ మనకు వచ్చేంటే ట్రూ అనేది రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటే సో సేమ్ మనకు వచ్చేంటే ఇక్కడ నేను అక్కడ ఏ విధంగా మనం వచ్చేంటే మినిమం అండ్ మాక్సిమం వాల్యూ తీసుకునే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చినాను, సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ వర్క్ అనేది అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేంటే లాంగ్ లో ఉన్న మినిమం వాల్యూ
దట్ సంథింగ్ మైనస్ అనేది మనకి చాలా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేవంటే లాంగ్లో ఉన్న మనకు వచ్చేవంటే మాక్సిమం వాల్యూ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేవంటే ఇక్కడ 1000 అని తీసుకుందాం. దీంట్లో వచ్చి మనకు వచ్చేవంటే -1000 అనేది తీసుకుందాం. ఓకేనా. ఏంటంటే మీకు కొంచెం క్లియర్గా అండర్స్టాండబుల్ కోసం. సో ఇప్పుడు మనకు వచ్చేవంటే లెఫ్ట్లో ఉన్నవన్నీ మనకు వచ్చేవంటే రూట్ అనేది మనకు వచ్చేంత 20. లెఫ్ట్లో ఉన్నవన్నీ మనకు వచ్చేవంటే -1000 టు మనకు వచ్చేవంటే 20 ఈ రేంజ్లోనే మనకు ఉండాలి, ఈ రేంజ్కి మిడిల్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ ఉన్నవన్నీ మనకు వచ్చేవంటే -1000 టు మనకు వచ్చేవంటే 17కి ఈ రేంజ్ మిడిల్లో ఉండాలి. సో ఇక్కడ ఉన్నవన్నీ మనకు వచ్చేవంటే సేమ్ -1000 టు మనకు వచ్చేవంటే 3 ఈ రేంజ్కి మిడిల్లో ఉండాలి. సో ఇలా మనం వచ్చేవంటే అక్కడ కండిషన్ అనేది రాసినాం. సేమ్ ఇలా వచ్చినప్పుడు మనకు వచ్చేవంటే 20 టు మనకు వచ్చేవంటే మనకు వచ్చేవంటే 17 టు 20. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి మ్యాక్సిమం అనేది మనకి ఇక్కడ అంతా 20నే ఉండేది. ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చేవంటే రైట్ చెక్ చేస్తాం కాబట్టి మనకు వచ్చేవంటే మినిమం దాన్ని మనం రూట్ వాల్యూ పెడతాం కాబట్టి మినిమం అనేది 17, మ్యాక్సిమం అనేది 20 ఈ రేంజ్లో మనకి ఇక్కడ ఉండాలి. ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకు వచ్చేవంటే 22 మనకు వచ్చేవంటే ఇది +1000 అనుకుందాం ఎగ్జాంపుల్కి, 1000కి ఈ మిడిల్లో ఉండాలి. సో ఈ విధంగా మనం వచ్చేవంటే ఇక్కడ పాసిబిలిటీస్ అనేది చెక్ చేస్తాం. సేమ్ అదే విధంగా మనం వచ్చేవంటే ఇక్కడ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసినాం. ఓకేనా. రూట్ అండ్ డాట్ లెఫ్ట్కి మనం వచ్చేవంటే మినిమం అనేది సేమ్ యాస్టిస్గా పెడుతున్నాం, రూట్ డాట్ వాల్యూని మనం మ్యాక్సిమంగా చేస్తున్నాం. సో కాబట్టి మనకి ఇదే మనకి మ్యాక్సిమం. దీనికి ముందు ఉండేదంతా మనకు వచ్చేవంటే అంటే దీనికంటే తక్కువగా ఉండాలి లెఫ్ట్లో. రైట్లో వచ్చి మనకు వచ్చేవంటే ఇది మినిమం పెడుతున్నాం, అంటే దీనికంటే ఎక్కువగా ఉండాలి రైట్లో ఉండేవన్నీ. సేమ్ మనకు బోత్ అనేది ట్రూ అనేది రిటర్న్ చేస్తే మనకు వచ్చేది బైనరీ వ్యాలిడ్ ట్రీ అనేది అవుతుంది. ఓకేనా. కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో మన యొక్క కోడ్ అనేది మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అని పాస్ అనేది అయింది. ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మన యొక్క కోడ్ అనేది చూడొచ్చు, మనకు వచ్చేవంటే 100% ఆల్ మెంబర్స్ని బీట్ అనేది చేసింది. సో ఈ విధంగా మనం వచ్చేవంటే ఈ ప్రోగ్రామ్ అనేది సింపుల్గా మనం సాల్వ్ అనేది చేయొచ్చు. మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. ఇది చాలా ఈజీ అయిన సింపుల్ అయిన ప్రోగ్రామ్ ఒకటి ఇది. ఓకే. సో దీనికి నార్మల్గా మనం వచ్చేవంటే యూస్ చేసే టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ అని మనకి చూసినట్టు మనం ఎవ్రీ ఎలిమెంట్ని ఓన్లీ సింగిల్ టైం మాత్రమే విజిట్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి మనకు వచ్చేవంటే బిగ్ ఆఫ్ n, సారీ 1 కాదు n. ఓకేనా. n టైం కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో మనకు వచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకు వచ్చేవంటే బిగ్ ఆఫ్ n ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేవంటే ఇక్కడ నార్మల్గా మనం వచ్చేవంటే రికర్షన్ అనేది కాల్ చేస్తున్నాం ఎవ్రీ టైం, వ్యాలిడ్ బిఎస్టీ అనేది కాల్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి మనకి ఇంటర్నల్గా స్టాక్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఇంప్లిమెంట్ అయ్యి మనకి ఇక్కడ వర్క్ అనేది అవుతుంది. కాబట్టి మనకి బిగ్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.